ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు విచారణ సుదీర్ఘంగా సాగుతోంది. తాజా వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావును సుదీర్ఘంగా 6.5 గంటల నుంచి కూడా పోలీసులు విచారిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఏసీపీతో పాటుగా వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ విచారణ అంతా కొనసాగుతుంది. గతంలో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి 4 నిందితులు ఎవరైతే ఉన్నారో ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావు, వీళ్ళు చెప్పినటువంటి గతంలో వీళ్ళ దగ్గర ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, వాళ్ళు అరెస్ట్ చేసిన సమయంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, తర్వాత వాళ్ళని కస్టడీలో తీసుకున్నటువంటి వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్ల ఆధారంగా ఇతని విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం అయితే దాదాపు 6.5 గంటలుగా ఆయన్ని సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. అయితే ఎప్పుడు ఆయన కోర్టులో విదేశంలో ఉన్నప్పుడు నాంపల్లి కోర్టులో ఒక అఫిడవిట్ కూడా అప్పుడు దాఖలు చేయడం జరిగింది. అతని మీద రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసేటువంటి క్రమంలో అప్పుడు ఆయన కోర్టుకు కూడా సమాచారం అందించారు. నేను చికిత్స కోసం ఇక్కడికి వచ్చాను, సో చికిత్స అయిపోయినంత వరకు కూడా నేను వచ్చేంత వరకు కూడా పోలీసులకి అందుబాటులో ఉంటారనే అంశాన్ని అప్పుడు ఆయన అఫిడవిట్లో పొందుపరిచారు. సో అప్పుడు ఆయన చెప్పినటువంటి అఫిడవిట్లో పొందుపరిచినటువంటి విషయాలని ప్రస్తుతం పోలీసుల ఎదుట సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నా సరే ఆయన కొన్ని విషయాలు మాత్రమే చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా అప్పుడు తాను కూడా అప్పుడు బీఆర్ఎస్ బాస్ బాధితుడు నేను అన్నట్టు అప్పుడు చెప్పినటువంటి ఒక అఫిడవిట్లో ఆయన ఏదైతే చెప్పారో అప్పుడు నా పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధీనంలో నేను పనిచేస్తాను, దాంతోపాటుగా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ బాస్ బాధితుడిని అన్నట్టు ఆ విషయాన్ని కూడా మళ్ళీ ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. సో ఈ విచారణలో ఇప్పుడు విచారణ సమయంలో ఇతని స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. కాకపోతే ఇతని ప్రస్తుతం ఈ విచారణ తర్వాత మరికొద్ది సేపట్లో ఆయన్ని వదిలిపెట్టే అవకాశం ఉంది. మరొకసారి ఆయన్ని విచారించాలని పోలీసులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు పోలీసులకి కేవలం వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మాత్రమే ఆయన సమాధానం చెప్తున్నారు. ఈ కేసుకి అంటే అక్రమ ట్యాపింగ్ ఏదైతే ఆరోపణలు ఉన్నాయో గతంలో వాళ్ళు అరెస్ట్ అయినటువంటి చెప్పిన వారి విషయాలకి తనకు సంబంధం లేని విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు. అతనికి వచ్చినటువంటి ఉన్నతాధికారుల నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకే తాను వాళ్ళు చెప్పిన పని మాత్రమే చేసినట్టుగా పోలీసులు ఎదుట ఆయన చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేసిన తర్వాత పోలీసులు గతంలో ఇప్పటివరకు ఆ కేసుకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ పోలీసులు సేకరించారు. ఈ కేసు అప్పటి నుంచి కూడా సిట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఈ కేసుకి ఐఓగా ఉన్నారు కాబట్టి ఆయన ఇప్పటివరకు సేకరించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా వాటిని ముందుంచి విచారించారు. దాంతోపాటుగా ప్రణీత్ రావు చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో అక్కడ ఆయన హార్డ్ డిస్కులు ప్రభుత్వం మారిన తర్వాత 2024 అప్పుడు ప్రభుత్వం 2023 డిసెంబర్లో ఆ ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత హార్డ్ డిస్కులు ప్రభాకర్ రావు ఆదేశాలతో నాగోలోని మూసీ నదిలో పడేసే అంశాన్ని కూడా ప్రభాకర్ రావు ఎదుట పోలీసులు ప్రస్తావించడం జరిగింది. దానికి కూడా తాను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని పోలీసులు ఎదుట సమాధానం చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా ఇప్పటి వరకు ఈ కేసు మొదలైన దగ్గర నుంచి కూడా పోలీసులు సేకరించినటువంటి ఆధారాలన్నింటినీ, దాంతోపాటుగా గతంలో అరెస్ట్ అయిన 4 నిందితుల స్టేట్మెంట్ కావచ్చు, దాంతోపాటుగా రీసెంట్గా ప్రణీత్ అక్కడ వేరే మీడియా సంస్థ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన కూడా శ్రవణ్ రావు వచ్చినటువంటి సమయంలో అతను కూడా పోలీసులు విచారించారు. అతని దగ్గర నుంచి కొన్ని ఆధారాలు సేకరించారు, కొన్ని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఈ ప్రశ్నలంతా కొనసాగుతుంది. మరికొద్ది సేపటి వరకు అంటే 7:30-8 గంటల వరకు విచారణ కొనసాగే అవకాశం ఉందని మనకి సమాచారం అందుతుంది. కానీ పోలీసులు ఈ విచారణతో సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. మరొకసారి ఆయన విచారణకి పిలవాలని భావిస్తున్నారు. నిన్న రాత్రి ఆయన హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఈరోజు ఉదయమే చెప్పినట్టుగా పోలీసుల ఎదుట 11:30కి ఆయన హాజరవడం, అప్పటి నుంచి కూడా డీసీపీ విజయ్ కుమార్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ విచారణ అంతా స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు కూడా పలు ప్రశ్నలు అతను సంధించారు. దాంతోపాటుగా ఆ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. మరికొద్దిసేపు ఈ విచారణ కొనసాగనుంది. ఇప్పుడు ఈయన చెప్పేటువంటి స్టేట్మెంట్ చాలా కీలకం. ఎందుకంటే గతంలో అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సహా కీలక నేతలందరినీ కూడా ప్రొఫైల్ క్రియేట్ చేసి వాళ్ళకి వచ్చినటువంటి ఎన్నికల ముందు వాళ్ళకి వచ్చేటువంటి ఆర్థిక మూలాలపై వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి దాంతోపాటు టాస్క్ ఫోర్స్ అధికారులతోటి దాడులు చేయించి ఆ డబ్బును పట్టుకునే విధంగా, ఆర్థిక మూలాలు దెబ్బతీసే విధంగా పనిచేయమని వీళ్ళకి వచ్చినటువంటి ఆదేశాలు. దానికి అప్పుడు పోలీసులు ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి 4 కూడా అదే విషయాన్ని చెప్పడం, దాని మీద ప్రభాకర్ రావు మీద ఉన్నటువంటి ఆరోపణలు వీటన్నింటినీ క్రోడీకరించి విచారణ అంతా కూడా కొనసాగిస్తున్నారు. సో ఇప్పుడు ఈ ప్రభాకర్ రావు విచారణలో కొంతమంది రాజకీయ ప్రముఖుల వివరాలు కావచ్చు, దాంతోపాటుగా ఈ కేసులో మరికొంతమంది పోలీసు అధికారుల పేర్లు బయటకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా ఇప్పుడు 6:30 గంటలుగా ఈ విచారణ అంతా కొనసాగుతుంది. మరొక రోజు కూడా ప్రభాకర్ రావుని విచారణకు పిలిచే అవకాశం ఉంది. వినోద్, ఓటు.